హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో కెప్టెన్సీ టాస్క్ ఎవరు గెలిచారు, ఆ టాస్క్ ఎలా జరిగింది, అలాగే రెడ్ కార్డు పేరుతో శనివారం జరగబోయే ఎపిసోడ్ లో టీఆర్పీ కోసం పెద్ద డ్రామాలే ప్లాన్ చేస్తుంది బిగ్ బాస్. దాని గురించి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు మీరు వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక చిన్న లైక్. మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది అంటే ఆల్రెడీ మనం చూసాం కెప్టెన్సీ కంటెండర్స్ ఎలా అయ్యారంటే బయట ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చి వీళ్ళతో గేమ్స్ ఆడారు. ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కెప్టెన్సీ కంటెండర్స్ అయితే అయ్యారు కదా. ఆ కంటెండర్స్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, ఇమాన్యుల్, దివ్య, సంజన అండ్ రీతు. వీళ్ళైతే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు కదా. వీళ్ళందరికీ ఏదో ఫిజికల్ టాస్క్ ఏమీ కాదు, చిన్నపాటి సపోర్టివ్ టాస్కే. కానీ గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి, ఎందుకంటే నెక్స్ట్ వారం నామినేషన్స్ కి పాయింట్స్ అయితే ఉండవు కదా. సో ఈ పాయింట్స్ కోసం అయితే ఈ సపోర్టివ్ టాస్క్ అలాగే గొడవలు వచ్చే టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంటి అంటే మనం ఆల్రెడీ నామినేషన్స్ లో చూసాం, ఒక బోర్డు ఇస్తారు, దాన్ని కత్తితో పొడవాలి. అలాంటి టాస్క్ ఇది. అలా కత్తితో ఎవరిని పొడిచారు, ఎవరు లాస్ట్ వరకు వచ్చారనేది ఈ వీడియో చెప్తాను నేను. సో 6 ఉన్నారు కదా కెప్టెన్సీ కంటెండర్స్. వీళ్ళందరూ వరుసగా నించుంటారనమాట ఆ బోర్డు పెట్టుకొని. సో అక్కడ పెడస్టాల్ ఉంటది, ఆ పెడస్టాల్ మీద ఒక కత్తి అయితే ఉంటది. ఆ కత్తిని ఎవరైతే కంటెండర్స్ అవ్వలేదో, అంటే ఎవరు, తనూజ, భరణి గారు అండ్ సుమన్ శెట్టి, వీళ్ళైతే కంటెండర్స్ అవ్వలేదు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లైన్ దగ్గర నించుంటారు. బిగ్ బాస్ ఎప్పుడైతే బజర్ ప్లస్ చేయగానే వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కత్తిని అయితే పట్టుకుంటారు. ఈ ముగ్గురులో ఒకరు. వాళ్ళు పట్టుకుని ఏం చేస్తారంటే అక్కడ ఉన్న 6 కెప్టెన్సీ కంటెండర్స్ లో ఎవరో ఒకరికి ఆ కత్తి ఇవ్వాలన్నమాట. అలా కత్తి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో ఒకరిని పొడిచి కెప్టెన్సీ రేజ్ నుండి అయితే తొలగించాలి. సో వీళ్ళు ఎవరైతే కత్తిస్తారో వాళ్ళు వెళ్ళి కెప్టెన్సీ కంటెండర్స్ వేరే వాళ్ళు తొలగించాలన్నమాట. ఇలా ఒకరికొకరు రిమూవ్ చేసుకుంటూ వస్తే ఫైనల్ గా మిగిలింది ఎవరంటే డెమోన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరి మధ్యన అయితే ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ అయితే జరిగింది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డెమోన్ పవన్ అయితే కెప్టెన్ అయ్యాడని మనకు వచ్చిన సోర్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. కానీ కొన్ని సోర్స్ లో పవన్ కళ్యాణ్ కూడా కెప్టెన్ అయ్యాడు అంటున్నారు. కానీ 95% అంటే ఎక్కువ ఛాన్స్ డెమోన్ పవన్ కే గెలిచాడని వచ్చింది. సో అది పవన్ కళ్యాణ్ ప్లస్సే. ఎందుకంటే నేను ఎప్పుడైనా టాప్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు నామినేషన్స్ లో ఉండాలని కోరుకోను. ఎందుకంటే నామినేషన్స్ లో ఉంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ పడిపోయి వేరే కంటెస్టెంట్స్ కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో పవన్ కళ్యాణ్ కానీ, తనూజ కానీ, ఈవెన్ డెమోన్ పవన్ కానీ, ఇమాన్యుల్ కానీ ఈ వారం కెప్టెన్ అవ్వకపోతే మంచిది. ఆ కెప్టెన్సీ వల్ల ఏదైనా పెద్ద ఎలివేషన్ వస్తుందంటే నాకు తెలిసి ఏమీ రాదు. ఎందుకంటే సపోర్టివ్ టాస్క్ కాబట్టి ఏం ఎలివేషన్స్ వస్తాయి. అలాంటప్పుడు కెప్టెన్ అవ్వకుండా ఉంటే నామినేషన్స్ లో ఉంటే ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. ఈ వారం కిందటి వారం తనుజ లేకపోవడం పవన్ కళ్యాణ్ ఈ వారం డామినేట్ చేశాడు ఓటింగ్ లో. సో అదే విధంగా నెక్స్ట్ వారం పవన్ కళ్యాణ్ లేకపోతే మళ్ళీ ఓటింగ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ సో చూద్దాం, ఎవరైనా కెప్టెన్ అయ్యారంటే డెమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. ఏమైనా చేంజెస్ ఉంటే మన వీడియోలో చెప్తారు. ఇంకా సాటర్డే ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఒక పెద్ద మీటింగే పెట్టారు. దేనికోసం అంటే రెడ్ కార్డు. డెమోన్ పవన్ ఇంటి నుండి బయటికి పంపించాలా వద్దా అనే దాని మీద డిస్కషన్ అయితే చేశారు. డిస్కషన్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, 50% జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ఏంటి అంటే డెమోన్ పవన్ రెడ్ కార్డ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు సెకండ్ టైం కాబట్టి డెమోన్ పవన్ అయితే రెడ్ కార్డ్ ఇచ్చేసి హౌస్ నుండి బయటకు పంపించేసి ఒక సీక్రెట్ రూమ్ పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే అలా చేస్తే అక్కడ ఉన్న హౌస్ మేట్స్ కానీ బయట కానీ టీఆర్పీ బేభత్సంగా పెరుగుతాయి. ఎందుకంటే సీజన్ ఎండింగ్కి వస్తుంది కాబట్టి. ఇలా చేయడం వల్ల డెమోన్ పవన్ సీక్రెట్ రూమ్ పంపించి మళ్ళీ నెక్స్ట్ డే పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. హౌస్ లోకి నెక్స్ట్ డే పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం. డెమోన్ పవన్ కానీ అలా పంపిస్తే డెమోన్ పవన్ గ్రాఫ్ బేభత్సంగా పెరిగే అవకాశం ఉంది. అది పవన్ కళ్యాణ్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓటింగ్ లో కామనర్స్ ఓటింగ్ డెమోన్ పవన్ పడుతుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన చిన్నపాటి ఫైటింగ్ అయితే నడుస్తుంది ఫ్యాన్స్ మధ్యన. సో వీళ్ళిద్దరిలో ఎవరు హైలైట్ అయితే వాళ్ళకి ఓట్స్ వెళ్లే అవకాశం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా కోటింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ చేసిన 2-3 సార్లు తిన్నాడు, ఏదో బీప్ వర్డ్ యూజ్ చేశాడు, దాని గురించి క్లారిఫై ఇస్తారు. అలాగే సంజన గారి రీతు చౌదరి విషయంలో సంజన గారు నోరైతే జారారు కదా, దాని వల్ల కూడా ఈ వారం ఎలిమినేషన్ అనేది డిపెండ్ అయ్యింది అనమాట. సంజన గారు డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసినా చేసేయచ్చు. చూద్దాం. నేను సాటర్డే అప్డేట్స్ రేపు మార్నింగ్ అయితే షూట్ జరుగుతుంది. 11 గంటల 12 గంటలకు మన ఛానల్లో వీడియో అయితే పడిపోద్ది. ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎలిమినేట్ అయింది ఎవరు అనేది మన ఛానల్లో ముందుగా ఇస్తారు. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.